వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో పరిసర ప్రాంతాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు వైద్యం ఎలా అందిస్తున్నారో తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపును ప్రారంభించారు. ఆ విధంగా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతకి 40% అనేది వేస్తారు. అమ్మ చూస్తుంది కదా, చాలా అదృష్టం. ఇలాంటి స్కూల్ రావడం కూడా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రతి పేద పిల్లలు మా పిల్లలుగా తెలంగాణ ఉన్నటువంటి గురుకులాలు కానీ, హాస్టల్ ఉన్నటువంటి బీసీ హాస్టల్ కానీ, ఎస్టీ హాస్టల్ కానీ, ఎక్కువ ఎస్టీ ఎస్సీ మైనార్టీ పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో చదువుతో పాటు వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ వాళ్ళ ఎదుగుదల కూడా ముఖ్యమే. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా, ప్రైవేట్ హాస్టళ్లకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల ఉండాలి. మెరుగైన విద్యతో పాటు మెరుగైన ఆహార పొరపాట్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ డైట్ ఛార్జీలు పెంచడం, అది కూడా పెంచిన డైట్ ఛార్జీలు మీ అందరి ముందు షో చేసి సోమవారం ఏం ఫుడ్ ఇస్తారు, మంగళవారం ఏం ఇస్తారు, బుధవారం ఇస్తారు అనేది రోజువారీగా కూడా మీకు ఇక్కడ మెనూ కూడా ఇవ్వడం జరిగింది. 10th పిల్లలు కాబట్టి 6th నుంచి ఆ డైట్ చూసినా కూడా మీ అందరికి అర్థమవుతుంది.